రాజకీయాల్లో ఇప్పుడు వార్ పీక్స్ కు చేరింది. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ మధ్య సాగుతున్న ఈ పోరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ పనుతున్న రాజకీయ కుట్రల పట్ల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నారు? దీని వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల నుండి, గత ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ విద్వేష రాజకీయాలకు తెరతీస్తుందని పవన్ ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ మూడు పార్టీల మధ్య సమన్వయం దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు పన్నుతోందని ఆయన హెచ్చరించారు. వైసీపీ మతపరమైన కార్డును వాడుకుంటోందని చెప్పడానికి పవన్ కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూడడం, హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఓటు బ్యాంకు రాజకీయం చేయడం, ఆలయాల వద్ద జరిగే చిన్న సంఘటనలు కూడా రాజకీయం చేసి అశాంతి సృష్టించడం వంటివి. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగుతూ భక్తుల సెంటిమెంట్స్ తో ఆడుకోవడం వైసీపీకి పరిపాటిగా మారిందని పవన్ మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనే చిత్రాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తిప్పికొట్టాలని, కూటమి నేతలందరూ ఓపికతో సమైక్యంగా ఉండాలని ఆయన దిశానిర్దేశం చేశారు. వైసీపీ పన్నే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూనే ప్రజలకు వాస్తవాలు వివరించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. మరి జనసేనాని చేసిన ఈ హెచ్చరికల నేపథ్యంలో కూటమి పార్టీలు రానున్న రోజుల్లో వైసీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.